ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ సైలెంట్గా కూర్చోడు. ఇప్పుడు మన త్రిబులార్లో చూస్తే ఎన్టీఆర్ గారి సీన్ ఒక్కొక్క సీన్ పడుతున్న కొద్ది విజులు పడతాయి, కేకలు, అరుపులు, గోల. బట్ ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు ఫైట్ చేస్తున్నా కానీ ఇట్లా ఫైటా ఓకే, ఇలా నేను ఎప్పుడూ చూడలేదు, ఇంకెప్పుడు చూడకూడదు అనుకుంటున్నా. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఎన్టీఆర్ గారు. ఇంకా మంచి సినిమాలు కావాలి, మాకు ఎనర్జీ మంచి బూస్ట్ కావాలి. లవ్ యూ, థ్యాంక్ యూ. సినిమా అయితే అంత మంచి లేదన్న, బాగాలేదన్న. సెకండ్ హాఫ్ అంత మంచి లేదన్న. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ బాగుంది, బరాబర్ బాగుంది. సెకండ్ హాఫ్ అయితే, ఫస్ట్ హాఫ్ అయితే, సెకండ్ హాఫ్ అయితే బాగాలేదన్న. ఎంత అనుకున్నామో దానికైతే కొంచెం ఒక 5% తక్కువ చేసిండు అన్న ఎన్టీఆర్. బాగుందన్న సినిమా అయితే. సెకండ్ హాఫ్ అయితే తక్కువ చేసిండు అన్న ఎన్టీఆర్ అన్న, తక్కువ చేసిండు. డాన్స్ అంటే ఒక లెక్క అనుకున్నాం అన్న ఎన్టీఆర్ తోటి, తక్కువ చేసిండు. అది బాగుందన్న సినిమా అయితే, బాగుంది అన్న. చూసారు సినిమా? బాగుందన్న, చాలా బాగుంది. జెన్యున్ గా చెప్తున్నాం, బాగుంది. స్టోరీ బాగుంది. సినిమా ఉందన్న, వెళ్ళి చూడాలి మీరు. మాకు బాగుందన్న, బాగుంది. గొంతు కూడా పోయింది. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్, ఎన్టీఆర్ అన్న స్క్రీన్ ప్లే ప్రెసెన్స్. ఎన్టీఆర్ అన్న వస్తే చాలు సినిమాకి. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు, అంతకుమించి చెప్పాల్సింది ఏమి లేదు. ఎన్టీఆర్ అన్న 100%, 100 కాదు 110. కాళ్ళు వేసుకొని బ్లాక్ బస్టర్. సినిమాని తీసుకెళ్ళిన విధానం బాగుంది, స్టోరీ నీట్గా తీసుకెళ్ళాడు. ఫస్ట్ హాఫ్ వరకు, ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయ్యేసరికి హై వస్తుంది. సెకండ్ హాఫ్ కూడా హీరోకి మధ్యలో సంభాషణ చాలా బాగుంది, చాలా నీట్గా తీసుకెళ్ళాడు. క్లైమాక్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. అండ్ రాజమౌళి మిత్ ఉంది కదా, అది బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. మనోడే స్టార్ట్ చేశాడు, మనోడే బ్రేక్ చేశాడు. బాలీవుడ్ లేదు, టాలీవుడ్ లేదు, ఎన్టీఆర్ వుడ్. సూపర్ ఎన్టీఆర్ షీల్స్ సో బాగుంది కానీ యావరేజ్ అన్న. ఈ ఫస్ట్ వాళ్ళ తండ్రి స్టోరీ బాగుంది కానీ తర్వాత లాస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ పార్ట్, లాస్ట్ మూమెంట్ బాగుంటా అనిపిస్తుంది. కొరటాలకి బౌన్స్ బ్యాక్ అయ్యింది కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే ర్యాంప్, అనిరుద్ధ్ అయితే మాస్ డ్యూటీ చేశాడు, బక్కడు ఫ్యానిజం చేసేసాడు. బ్లాక్ బాస్టర్ బీజం ఇచ్చి పడేశాడు. మామూలు లేదు సినిమా. కొత్త ఎన్టీఆర్ని చూస్తారు లోపల. ఓకే, అన్ప్రెడిక్టబుల్, కొన్ని ట్విస్ట్లు, ఎక్సలెంట్ మూవీ. అరౌండ్ 175 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యా, బాగుందన్న సినిమా అయితే, ఎక్సలెంట్ ఉంది. అనిరుద్ధ్ అయితే ఆన్ డ్యూటీ చేసిన మొత్తం సినిమా మొత్తం అనిరుద్ధ్ అన్న మెయిన్ అసెట్. మొత్తం విలన్ వాళ్ళ కొడుకు కూడా ఒక బీజేం పెట్టిండన్న, అంత బాగుంది. లేపిడన్న సినిమాని అనిరుద్ధ్ మాత్రం ప్లస్ అన్న సినిమాకి. సినిమా మాత్రం ఒక 1 సెకండ్ పోగొట్టదు అన్న. మొత్తం స్టోరీ డెవలప్ చేసుకుంటా మంచి పార్ట్, ఫస్ట్ పార్ట్ మొత్తం డెవలప్మెంట్ ఉంటుంది అన్న స్టోరీకి. సెకండ్ పార్ట్ మాత్రం క్లైమాక్స్ మాత్రం పిచ్చోలు అవుతారా అని ఎవరైనా ఉంది. ఎందుకు చేసలేదు ఉంది. బాగుందన్న. బాగుందన్న సినిమా, సూపర్ ఉంది. సినిమా బ్లాక్ బస్టర్. ఎలా ఉందన్న సినిమా? బాగుందన్న, సూపర్ ఉందన్న మూవీ, బ్లాక్ బస్టర్. ఎలా ఉందన్న సినిమా? నా సినిమా అయితే మెంటదన్న, ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా మాత్రం పర్ఫెక్ట్. సినిమా చూడొచ్చు అన్న. సినిమాకి ఓన్లీ ఎన్టీఆర్ కోసం సినిమా చూడాలి. సింపుల్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేయొచ్చు. సింపుల్గా అంటే సింపుల్గా ఏం లేదు, ఏడలేదు. ఒక సాంగ్ ఒకటి మిస్ అయిపోయింది. ఉది వాదిరి అని ఒక సాంగ్ ఉంటుంది చూడు, అది ఒక్కటి డిసప్పాయింట్. కానీ ఆచార్య తర్వాత ఇది అది పక్కన పెట్టారు. అందరు అంటున్నారు రాజమౌళి తర్వాత ఇది డిసాస్టర్ అదే మాట్లాడతారే, కానీ ఇచ్చి పడేసాను. స్టోరీ సెలక్షను మా భయ్య తర్వాతనే, ఇది క్లియర్ బ్రై ఫినిష్. ఎలా ఉంది సినిమా? జై ఎన్టీఆర్. ర్యాంప్ పాడిచ్చాడు, క్లైమాక్స్ బ్లాక్ బస్టర్ మూవీ. యాక్సిడెంట్ సూపర్ బ్రో. అసలు లాస్ట్ ట్విస్ట్ అయితే పోయింది. జై ఎన్టీఆర్. నీట్ ఇంట్రడక్షన్ తీసుకెళ్ళాడు, లాస్ట్ కరాచుకొని చూపించాడు, అంతే కథ. బాగుంది, ఎక్సలెంట్ ఉంది. లాస్ట్ లో ట్విస్ట్ మాత్రం హైలైట్ ఉంది. బొమ్మ సూపర్ హిట్. క్లైమాక్స్ ట్విస్ట్ కేక. బొమ్మ బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ ఫస్ట్ రోజు 1000 కోట్లు.
బ్రో 6 years వెయిట్ చేసినందుకు మన ఎన్టీఆర్ ఒక ఆకలిని తీర్చిన ఒక టైగర్ లాగా వచ్చాడు. సినిమా మాత్రము ఆయన ఏ విధంగా అయితే బయటకు వచ్చి కాలర్ ఎగేసుకొని మాట్లాడాలన్నారో అదే విధంగా సినిమా లోపల బ్లాక్ బస్టర్ జరిగింది. వన్ వర్డ్ అబౌట్ ఎన్టీఆర్, జై దేవరా. ఫస్ట్ హాఫ్ అసలు బోర్ అనేది లేదన్న. ఫస్ట్ హాఫ్ అన్నా ఎన్టీఆర్కి అలా చూస్తూ ఉండిపోవచ్చు అన్న, నిజంగా చెప్తున్నా, చూస్తూ ఉండిపోవచ్చు. కొందరు తప్పుగా రివ్యూ చెప్పడం కన్నా ఒక్కసారి సినిమా వచ్చి చూడండి, అసలు చెప్పవసరం లేదు. మా ఆకలంతా తీరిపోయింది అన్న, నిజంగా ఆకలంతా తీరిపోయింది. ఎక్సలెంట్ అన్న, ఆశ్చర్య కన్నా నాకు చెప్తాను కదా, దేవరా మాత్రం మైండ్ బ్లోయింగ్ అన్న. చూసినా కదా ముందర ఫ్రంట్ సైడ్ అద్దాలే ఎరగొట్టి గలీజ్గా ఎంత బాగుంది తెలుసా. సో ఒక్కసారి చూడండి, అప్పుడు రివ్యూ. అది ముందలా చూడకుండా రివ్యూ ఇచ్చేది, అది బ్యాడ్ కామెంట్లు వద్దన్న మనకి, అర్థమైందా? చెప్పాల్సిన నేను చెప్తున్నా కదా అన్న, ఒక్కసారి చూడండి, దాన్ని బట్టి అసలు చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు బోర్ అనేది లేదన్న, అరుస్తూనే ఉండాలా. మీరు కదా అన్నాను, సీట్లు తెగుస్తాయి, సీట్లు దుమ్మ తిరుగుతాయి. అదే అంటున్నా, మింగితే దేవరా అనాలా. ఎవడైనా తప్పుగా రివ్యూ చెప్పిండు అనుకో, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు వచ్చి చూడగల మూవీ అన్న. ఇది ఎవరికి బోర్ కొట్టదు, పెద్దోళ్ళు లేదు, చిన్నోళ్ళు లేదు, ఎవరైనా కానీ లాస్ట్ ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించినట్టు పెట్టాడన్న. రాజమౌళి కూడా తినేటలాగా, అది రియల్. రాజమౌళి కూడా పనికిరాడన్న కోశాల శివ ముందు. టెంపర్ నుంచి ఎన్టీఆర్ అన్న కాలర్ దించకుండా చేసిండన్న, అది చాలన్నా మాకు. నేను ప్రీ రిలీజ్ కూడా దేవరన్న చూద్దాం అనుకున్నా, ఎన్టీఆర్కి ఇంకా దేవర చూద్దాం అనుకున్నా, కానీ వీలవ్వలే. కానీ ఒక్కటి చెప్తున్నా, స్క్రీన్ పైన బొమ్మ కనబడితే చాలన్నా వెళ్ళిపోతామన్న, చాలా అది తెలుసా. ఒక్కటే అంటున్నా, కాలర్ ఎగరేయకుండా ఇట్లనే అలాగే ఎగరేస్తూ పోతామన్న, చాలు. సినిమా సూపర్ అసలు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కలిపి మీరు లోపల చూస్తే అసలు సీట్ మీద కూర్చోరు అసలు, అట్లా ఉంది. బీజిఎం వేరే లెవెల్ బ్రో అసలు. అనిరుద్ధ్ 100% ఇచ్చాడు అసలు. జాన్వి తెలుగులో అడుగు పెట్టింది, ఇంకా టాప్ హీరోయిన్ అవుతుంది. సైఫ్ అలీ ఖాన్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అసలు. మొత్తం దేవర సంభవం. దేవరగా దేవుని చూసినట్లుంది సినిమా చింపేసిండు. స్టోరీ కొత్తగా అనిపించింది. క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ కోసం అందరు వెళ్ళాలి, చూడాలి సినిమా. కాలర్ ఎగరేసుకుని రావాలి బయటికి, అది దేవరా. కాలర్ ఉంది, ఎన్టీఆర్ అని చెప్పాడు, కాలర్ ఎత్తేసాం, బ్లాక్ బస్టర్ కొట్టేసాం అన్న. మూవీ అంతా ఏం లేదు, జస్ట్ 1 man షో, అంత ఇంట్రెస్ట్ బట్టి చూడాలి సినిమా టాప్ బ్లాక్ బస్టర్. ఇలా నేను చెప్పట్లేదు, సినిమా చూడండి అప్పుడు మాట్లాడాలి. లేగా ఎవరు చెప్పుడు